లోక్సభ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ ఘన విజయం సాధిస్తుందని తమకు 100కి 100 విశ్వాసం ఉందని టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబు అన్నారు. 160 అసెంబ్లీ 24 లోక్సభ స్థానాల్లో గెలుస్తామని స్పష్టం చేశారు. కేంద్రంలో మోదీ నేతృత్వంలో ఎన్డీఏ అధికారంలోకి వస్తుందనే నమ్మకం తమకుందని 400 పైగా ఎంపీ సీట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుందని రాష్ట్రం నుంచి అదనంగా 20 లోక్సభ స్థానాలు ఇస్తామని చెప్పారు. మోదీ నాయకత్వంలో భారతదేశం గ్లోబల్ పవర్ గా మారుతుందన్నారు. ది రిపబ్లిక్ టీవీ నిర్వహించిన దేశం తెలుసుకోవాలనుకుంటోంది కార్యక్రమంలో భాగంగా సీనియర్ జర్నలిస్ట్ అర్నబ్ గోస్వామికి శుక్రవారం ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో చంద్రబాబు పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని జగన్ అడిగితే ప్రజలు ఇచ్చారని, కానీ ఆయన దుష్పరిపాలన చూసిన తర్వాత మరో అవకాశం ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారని చెప్పారు. మోదీ పరిపాలనను జనం చూశారని, అదేవిధంగా తన పాలనతో జగన్ పాలనను సరిపోల్చుకుంటున్నారని, ఫలితంగా తమ వైపు మొగ్గుతున్నారని తెలిపారు. 100% we are confident we will win the elections. Public are totally frustrated because of this governance, very bad governance. Everybody is suffering a lot, not only one religion, one region, one section. All people are the victims of this governance. So we are 100% confident that we are going to win 160 plus MLAs and also 24 plus MPs. If possible, 25 we wanted to win MPs. People are fed up with this governance. He asked one chance, they have seen one chance, then people are thinking no chance for him. That is the mood of the state. 2019లో చంద్రబాబు బీజేపీని వ్యతిరేకించిన విషయం గుర్తు చేస్తూ అప్పటికి ఇప్పటికీ తేడా ఏముంది అని అర్నబ్ అడిగారు. విభజన తర్వాత ఏపీ చాలా నష్టపోయిందని, 2019లో ప్రత్యేక హోదా అడిగామని చంద్రబాబు చెప్పారు. జగన్ హయాంలో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది అని, అక్కడ ప్రజాస్వామ్యమే లేదు అని, ఏపీని తెలుగు ప్రజలను కాపాడేందుకు ఎన్డీఏతో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నాను అని చెప్పారు. అదే సమయంలో గత 10 ఏళ్ల మోదీ పాలనలో దేశం ఎంతో అభివృద్ధి చెందింది అన్నారు. జగన్ ప్రభుత్వం పట్ల ప్రతి ఒక్కరిలో నిరాశ నిస్పృహలు నెలకొన్నాయని, ప్రతి ఒక్కరూ బాధితుడేనని అన్నారు. I have prepared Vision 2020 for the state of Andhra Pradesh in 1999. That Vision 2020 has become a reality today. We have grown beyond that. And at the same time now, country is developing under Narendra Modi's leadership. We people, and also I am one among so many senior leaders of this great nation. We have to contribute this great nation under his leadership. I am being the regional party president. We will cooperate with them for nation building, and I am having my own. If you see, last time also I worked for under NDA government. Even people of Telugu people community has benefited a lot. Country develop, then states will develop, all communities will develop. This is the analogy we have to work it out. Personal in politics, what we are doing, only service to the nation and building the nation. Even last time when I was in NDA, never I aspired any position. Even never I accepted any ministerial berths also. Your contribution to the nation is important. That is where I am totally committed. You have seen all my career for the last 40 years. I want to continue my effort for contribution of this great nation. That's all. బీజేపీ నుంచి మీరేం ప్రయోజనాలు కోరుతున్నారు? గత ఎన్నికల్లో 100 కంటే తక్కువ ఓట్లు సాధించిన ఆ పార్టీతో ఎందుకు పొత్తు పెట్టుకుంటున్నారని అర్నబ్ అడిగారు. చంద్రబాబు స్పందిస్తూ ఎన్డీఏలో తానెప్పుడు ఏ హోదానో ఆకాంక్షించలేదని, మంత్రి పదవులు కోరుకోలేదన్నారు. ఈ మహోన్నత దేశానికి తన వంతు సేవ చేయడమే ఏకైక లక్ష్యమని చెప్పారు. జాతి నిర్మాణంలో ఎన్డీఏకు సహకరిస్తామన్నారు. దేశం అభివృద్ధి చెందితే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే తన అభిప్రాయమని, మోదీ ప్రభుత్వంపై జాతీయ స్థాయిలో సదాభిప్రాయం నెలకొని ఉందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో 1999లో 2020 కోసం తాను విజన్ రూపొందించానని, అది ఇప్పుడు వాస్తవంగా మారిందని చెప్పారు. జగన్మోహన్ రెడ్డితో సంబంధాలు ఎందుకు దెబ్బతిన్నాయని అర్నబ్ అడగగా, ఆయన తండ్రి తాను 80వ దశకంలో మిత్రులమని,
సన్నిహితంగా ఉండేవాళ్లము అని చంద్రబాబు తెలియజేశారు. తర్వాత తమ మార్గాలు వేరయ్యాయని, తాను తెలుగుదేశంలోనూ ఆయన కాంగ్రెస్ లోనూ ఉండిపోయారు అని చెప్పారు. తనపై ఏనాడు అవినీతి ఆరోపణలు లేవని, ఎప్పుడూ స్వచ్ఛమైన నిజాయితీతో కూడిన సుపరిపాలనను ప్రజలకు ఇవ్వాలని భావించాలి అని, కానీ 2019లో జగన్ ముఖ్యమంత్రి కాగానే మొత్తం నాశనం చేశారు అని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు అన్నారు. 10 ఏళ్ల తర్వాత కూడా రాష్ట్రానికి రాజధాని లేదని, అమరావతి ఏం పాపం చేసింది అని ప్రశ్నించారు. 3 రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకిస్తే తమను శత్రువులా చూశారని తెలిపారు. పోలవరం ప్రాజెక్టును కూడా నాశనం చేశారని, తనతో ఎవరు విభేదించినా ఆయన వారిపై యుద్ధం ప్రకటిస్తారు అని చెప్పారు. గత 5 ఏళ్లుగా జగన్ చర్యలను చూస్తే ఎవరైనా ఆయన మానసికంగా దెబ్బతిన్నారు అని అంటారని తెలిపారు. సుబ్బారావు అనే వ్యక్తి భూమి రికార్డులను ఆన్లైన్లో మార్చారని, ఆయన కూతురు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది అని తెలిపారు. లక్ష్మి అనే మహిళ నిరసన తెలిపేందుకు వేలు కోసుకుంది అని చెప్పారు. మోదీకి దక్షిణాది వ్యతిరేకంగా ఉందా అని అర్నబ్ అడుగుగా, దక్షిణాదిన సంప్రదాయకంగా ప్రాంతీయ పార్టీల ఆధిపత్యం రాజకీయాల్లో సాగిందని, అయితే బీజేపీ కూడా దక్షిణాదిన వేలానుకుంటుందని చంద్రబాబు చెప్పారు. కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. గత 4 దశాబ్దాల్లో టీడీపీ, బీజేపీ అనేక సార్లు కలిసి పనిచేశాయని, తాము సహజ భాగస్వాములమని తెలిపారు. ఇద్దరం కలిసి రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం పనిచేశామని చెప్పారు. ఇప్పుడు మిత్రపక్షంగా తమకు మరింత బాధ్యత ఉంటుందని చెప్పారు. జగన్ తనను జైలుకు పంపినందుకు ఎలాంటి విద్వేష భావం లేదని, తాను తప్పు చేయలేదని తనకు తెలుసునని, మొత్తం దేశానికి తెలుసునని చెప్పారు. ప్రతి ఒక్కరూ తనకే మద్దతిచ్చారని తెలిపారు. Not at all bitter. I am not at all hesitated for a right. I didn't commit any mistake. Nation knows. People all over the world demonstrated. People in Andhra and Telangana, they fought. Even national level, everybody supported me. They know my character. But unnecessarily I suffered. But in democracy, as usual, this type of politicians will come. All these things will happen.